ఎమ్మెల్యే గారికి తెలియజేస్తాం. అందరూ కూడా కూర్చోండి మీరు కూర్చోండి మేడం, మీరు రామచంద్ర సుధాకర్ అలాగే సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తెలుగు మహిళ తెలుగు పిఎంపీ అసోసియేషన్ మహిళా అధ్యక్షురాలు వేదిక మీదకి అలా కూర్చి ఆంధ్రప్రదేశ్ తెలుగు మహిళా థ్యాంక్ యూ. కాదు సార్, తిరుపతి సరౌండింగ్స్ మాత్రమే సార్. జిల్లా వైడ్ 2000 మెంబర్స్ ఉన్నారు. మామూలుగా జానకిరావు రెడ్డి అని చిత్తూరులో ఉంటారు, ఆయన ఈరోజు రాలేదు. ఆయన లోకల్ జయశంకర్ అని ఉంటాడు ఎన్ఆర్పేటలో, మీకు బాగా తెలుసు అంటారు, రాలేకపోయినారు. మనకి దయచేసి సైలెన్స్ ప్లీజ్. నవాబు మస్తాన్ సైలెంట్ కూర్చోండి. యాక్చువల్గా మా ఈ సమావేశం మధ్యాహ్నం సెషన్తో అయిపోయింది సార్, మార్నింగ్ సెషన్తో. ఈరోజు మా రాజేష్ గారికి మేమందరూ కూడా కృతజ్ఞతాపూర్వకంగా విన్నవించుకుంటాం. ఈరోజు మిమ్మల్ని ఇక్కడ పిలిపించడం మాకు చాలా సంతోషం. మేము చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాం. మా వాళ్ళు ఉన్నారు, ఈ వాకింగ్ ఉమెన్స్ మీకు బాగా తెలిసిన వ్యక్తులు 2-3 సార్లు నాకు చెప్పారు, ఒకసారి మీరు ఎమ్మెల్యేని కలవండి సార్ వచ్చని. మనం ఎమ్మెల్యేని కలవాల్సిన అవసరం లేదు, ఎమ్మెల్యేని గెలిపించుకుంటే చాలు అని చెప్పాను. కలవడం ముఖ్యం కాదు, వారు ఎమ్మెల్యే కావడం ముఖ్యం. కాబట్టి మీ పరిధిలో మీరు చేయండి, నా పరిధిలో నేను చేస్తాను. నేను యాక్చువల్గా చంద్రగిరి చేసుకోండి సార్, నేను చాలా హార్డ్ కోర్గానే తిరుగుతాను. పూర్తిగా ఓపీలు కూడా వదిలేస్తాం. ఈ ఎలక్షన్ వచ్చిందంటే అంటే వైసీపీలో కూడా నేను వైసీపీలో తిరగడం, నేను టీడీపీలోనే తిరుగుతాను. గవర్నమెంట్ వచ్చినా రాకపోయినా నేను ఎప్పుడూ టీడీపీ మనిషిని. మీరు తెలుగుదేశంలో ఉండేప్పటి నుంచి కూడా. అయితే మాకు బ్రాండ్ అవసరం లేదు, రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒక్కడిని. అలాగా ఇటీవల నాకు ఫోన్ చేసి మా వాళ్ళు తిరుపతిలో ఉండే డాక్టర్స్, సార్ మనం వీలైనంత త్వరలో ఎమ్మెల్యే గారిని కలుద్దాము, మీటింగ్ పెడదామన్నారు. నేను యాక్చువల్గా నవంబర్ డిసెంబర్ అనుకున్నాను. ఎందుకంటే అది కూడా చెప్తున్నాను సార్, మేము రాజధాని డెవలప్మెంట్ కోసం 5 లక్షలకు తక్కువ లేకుండా ఎమ్మెల్యే గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని నేను అనుకున్నాను. అది ఇప్పుడే కార్యరూపం రాసింది సార్. 1,70,000 కలెక్ట్ అయిపోయింది సార్. ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ పెట్టుకున్నాను. ఎగ్జిక్యూటివ్ కమిటీలోనే 1,70,000 మా వాళ్ళు చేశారు. ఇంకా జనరల్ బాడీకి చెప్పలేదు. దాదాపు 5 లక్షల నుంచి ఆ పైన 5 లక్షలకు తగ్గకుండా ఆ పైన ఎంత కలెక్ట్ అయితే అంత మనం 10 అయినా 20 అయినా ఎంతైనా మనం ఎమ్మెల్యే గారి ద్వారా ముఖ్యమంత్రికి డైరెక్ట్గా మనం ఇవ్వాలనేది నా సంకల్పం. ఎందుకంటే డెవలప్మెంట్లో గ్రామీణ వైద్యులైనటువంటి మనం కూడా భాగస్వామ్యం ఉండాలనేది నా కోరిక. దాన్ని మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నాను. నేను మొత్తం కలెక్ట్ చేసిన తర్వాత మీటింగ్ పెడదామన్నాను. సందర్భోచితంగా ఎమ్మెల్యే గారికి రావడం జరిగింది. ఇందాకే నక్కా రామచంద్రయ్య నాకు సార్ల గురించి చెప్పాడు. యాక్చువల్గా నేను తిరుపతి, సార్ చిత్తూరు, కాబట్టి మాకు అంత పరిచయం లేదు. సార్ ఎమ్మెల్యేగా కనపడ్డ ఆయన మనతో పాటు భోజనం చేస్తాడు, మనతో పాటు నీళ్లు తాగుతాడు, చాలా గొప్ప మనస్తత్వం కలిగిన వ్యక్తి అని నాకు ఇందాక చెప్పాడు. మనం పేపర్లో చూడటమే. తర్వాత మా అజితమ్మ కొడుకు వీళ్ళకి చాలా బాగా చేశాడు. ఈ ఐటీ దీంట్లో వాళ్ళు ఉంటారు సార్, ఏమంటారు మనల్ని, సాఫ్ట్వేర్ ఐటీ వింగ్లో సార్ పూర్తిగా అబ్బాయి జాబ్ వదిలేసి లీవ్ పెట్టేసి ఈ వీళ్ళ కోసం పనిచేసి వీళ్ళ అబ్బాయి పెట్టే జాబ్ బాగా కష్టపడ్డాడు. ఆయన మాత్రం నాకు అప్పుడప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తా ఉండేది సార్ గురించి. అయితే ఇప్పుడు నక్కా రామచంద్రయ్య సార్ వస్తా ఉన్నాడని తెలియజేస్తే నక్కా రామచంద్రయ్య 2 రోజుల ముందే సార్ మీటింగ్కి సార్ని పిలిస్తే బాగుండన్నాడు. సరే సందర్భాన్ని బట్టి ఆలోచిద్దామన్నాం. మన సార్తో డిస్కస్ చేశాను. సరే వస్తారు లేదు సార్ అని సార్ నాకు హామీ ఇచ్చారు. అలాగే వచ్చారు. వారికి 2-3 సమస్యలు మన దగ్గర ఉన్నటువంటి సమస్యల్ని ఇటు మనం మీటింగ్ పెట్టేనే చెప్తాం. ఇప్పుడు ఇంట్రడ్యూస్గా నేను చెప్తాను. సార్ మాకు 90
8 నుంచి ట్రైనింగ్ జరిగింది సార్ మన చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్లో. చాలా మందికి ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన డిఎంఎండ్హెచ్ఓ చిత్తూరు, తిరుపతిలో స్టార్ట్ కాదు, తిరుపతిలో ఉండే పాత ఆయన కాబట్టి ఆయనకు తెలుసు. చిత్తూరులో ఉండే డిఎంఎండ్హెచ్ఓ సార్ ఒక 4 నెలల క్రితం ఎలక్షన్కు ముందు అక్కడ పనిచేసే కొందరు పెద్దలు నాకు ఫోన్ చేసి, దయచేసి మీరు అడ్డం రావద్దండి, నేను ప్రతిదానికి అడ్డుపడతాను, ఈ కరప్టెడ్ మీరు అడ్డం రావద్దండి, మేము కూడా సంపాదించుకోవాలన్నాడు సార్. నేను బ్లంట్గా చెప్పాను సార్, మీరు ఇంటర్నల్గా ఏం చేసుకుంటారో తెలియదు, బహిరంగంగా మీరు తీసుకున్నారని మాకు తెలిస్తే నేను డైరెక్ట్గా నేను సీఎం దగ్గరికి పోతానండి అని చెప్తే మరి ఏదో మరి లోపల మధ్యలో జరిగింది సార్. ఇప్పుడు రీసెంట్గా ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా డిఎంఎండ్హెచ్ఓని ప్రతి డైరెక్ట్గా డిఎంఎండ్హెచ్ఓ గారు ఎంటర్ అయ్యి ఆయా ఏరియాలో తిరగడం, ఆ వెనక వీళ్ళు వంది మాగుదులు వెళ్ళడం ఇలాంటివి జరుగుతూ ఉంది సార్. మాకున్నటువంటి రూల్స్ ప్రకారం రూల్స్ ఫ్రేమ్ చేసినప్పుడు మాకు ఇంజెక్షన్ వేసేది నేర్పించారు. టోటల్ సబ్జెక్ట్స్ అంతా మాకు నేర్పించి ఇప్పుడు కొత్తగా ఎక్కడా లేని రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా సర్టిఫికేట్ పర్సన్స్ సార్ ఈ 2 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా చిత్తూరు జిల్లా డిఎంఎండ్హెచ్ఓ మీరు ఇంజెక్షన్ వేయకూడదు, మీరు మాత్ర వేయకూడదు, అసలు అది లేదు సార్. ఇది ఈ రోజు వచ్చింది కాదు సార్, ప్రపంచం పుట్టినప్పుడే ఆర్ఎంపీ వ్యవస్థ పుట్టింది. దీన్ని ఈ విధంగా వాళ్ళు భ్రష్టు పట్టిస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దీన్ని మీరు మీ ద్వారా నియంత్రించాలని కూడా నేను తెలియజేస్తూ, నేను గ్రామాల్లో అతి తక్కువ ఖర్చుతో 200, ఎక్కువ అనుకుంటే 300 రూపాయలతో వైద్యం చేసి వారికి ఇతోధికంగా మేము వారికి గవర్నమెంట్కి సహాయపడుతూ, పేదలకు సహాయపడుతూ, గవర్నమెంట్కి సహకరిస్తూ మా కడుపులు నింపుకుంటున్నాం సార్. మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. ఇది ఒక సమస్య. రెండవ సమస్య ఏంటంటే మా వారికి ట్రైనింగ్ దగ్గరికి వచ్చి చాలా మందికి ట్రైనింగ్ జరిగిన తర్వాత మధ్యలో ఆగిపోయింది సార్. దాన్ని లోకేష్ గారి పాదయాత్రలో ఆయన పరిపూర్ణంగా మాకు మాట ఇచ్చాడు, దీన్ని కంటిన్యూ చేస్తానని. ఎలక్షన్ అయిన తర్వాత కూడా కలిసాం, అప్పుడు కూడా మాట ఇచ్చాడు, పూర్తిగా నేను సహకరిస్తాను, మీకు చేస్తానని. గవర్నమెంట్ పరిధిలో అది జరుగుతూ ఉంటే అఫీషియల్స్ పరిధిలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఏ రాజకీయ నాయకుడు మాకు వ్యతిరేకం కాదు, ముఖ్యమంత్రి వ్యతిరేకం కాదు, లోకేష్ గారు వ్యతిరేకం కాదు, పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకం కాదు. పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు మాట ఇచ్చారు, మీకు ట్రైనింగ్ ఇచ్చి ఇంకా మిమ్మల్ని మెరికిల్లాగా తయారు చేసి గ్రామాల్లో వైద్యం చేసేటట్టు నేను చేస్తానని పవన్ కళ్యాణ్ గారు మనకు మాట ఇచ్చారు. అయితే అఫీషియల్స్ గవర్నమెంట్కి చెడ్డ పేరు రావాలనుకుంటారా, లేకపోతే ఇంకే వారి జేబులు నిండాలనుకుంటారా నాకు తెలియదు, కానీ వారు మాత్రం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమస్య. ఇది కొత్తగా చిత్తూరు జిల్లాలో ఎక్కువైంది సార్. మేడం గారు వచ్చిన తొలినాడలో కలెక్టర్ గారితో మీటింగ్ పెట్టి కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్ట్ చేశారు, వీళ్ళని ఈ విధంగా మీరు ఉపయోగించుకోవాలా, ఈ విధంగా మీరు ఉపయోగించుకోవాలని చెప్తే షణ్మోహన్ అనే కలెక్టర్ గారు ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ మారిన తర్వాత అక్కడక్కడ దాడులు చేస్తూ మా దగ్గర ఉన్నటువంటి వైల్స్ సార్, ఏదో బీ కాంప్లెక్స్ అలాంటి వైల్స్ పెట్టుకుంటే ఇసిరి బయటపడేయడం, ఆ ప్రజల ముందు కొంచెం అసహ్యంగా మాట్లాడటం అలాంటివి చేస్తున్నారు. వీటి మీద మీరు మాకు సహకరించి మీ నాయకులు చెప్పినట్టే, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే మమ్మల్ని కాపాడుకుంటారు. ఎందుకంటే మమ్మల్ని కాపాడుకుంటే ప్రజలు ఆరోగ్యవంతంగా ఉంటారు. ప్రపంచం ఉన్నంతకాలం ఆర్ఎంపీ వ్యవస్థ ఉండాల్సిందే, దీన్ని ఎవరూ కాదనలేదు. కాబట్టి ఇది మీకు కూడా తెలుసు, మీరు కూడా చిన్నప్పుడు ఆర్ఎంపీ వైద్యుడు దీన్ని వైద్యం చేసుకుంటారు, దీంట్లో నో డౌట్ అట్ ఆల్. ఎవరైనా సరే, మన రాజేష్ గారైనా సరే, మేడం గారైనా సరే, ఇంకొకరైనా సరే. అయితే రాజేష్ గారికి ఎప్పుడు మన మీద విపరీతమైనటువంటి గౌరవం, ఎప్పుడు కూడా మన వాళ్ళు కేసు తీసుకున్నా లేకపోతే మేము ఏదైనా మాట్లాడినా గౌరవంగా మాకు గౌరవాన్ని ఇస్తూ మన వృత్తిని వారు కూడా సపోర్ట్ చేస్తున్నారు. మనం అలాగే వాళ్ళ హాస్పిటల్ కూడా మనం రెఫర్ చేస్తూ వారిని కూడా మనం గౌరవిస్తూనే ఉన్నాం. ఇది రెండోసారి వాళ్ళతో కలవడం. ఈ సమస్యతో మేము గుర్తుపెట్టాడుతున్నాం సార్. ఈ చిత్తూరు జిల్లాలో ఎక్కువైంది సార్. ఇప్పుడు నిన్న నగిరిలో చాలా ఇబ్బంది పెట్టారు సార్, మా వాళ్ళ దగ్గరికి వాళ్ళు కూడా వచ్చున్నారు. కాబట్టి దీన్ని మీరు ఏ విధంగా నియంత్రిస్తారు? మీరు డిఎంఎండ్హెచ్ఓ గారికి ఫోన్ చేసి చెప్తారా సార్? 10 సంవత్సరాల క్రితం ఇదే విధంగా చేశారు సార్. అప్పట్లో కోటీశ్వరులు ఉండింది ఒక డిఎంఎండ్హెచ్ఓ,
ఆ రోజు ముద్దుకృష్ణ నాయుడు మా అందరి సమక్షంలో ఫోన్ చేసి నిజంగా కూడా మేము మీ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ కి విపరీతంగా తిరిగాం సార్. మా వాళ్ళు ఎవరు ఆపోజిట్ గా చేయలేదు, ఎందుకంటే మాకు తెలుసు ఎవరుంటే బాగుంటారని మాకు తెలుసు. కాబట్టి తిరిగాం, చేశాం, కష్టపడ్డాం. ఆ రోజుల్లో కార్యముద్దు కృష్ణ అమ్మ వీళ్ళంతా మాకు సహకరించిన వాళ్ళు, వీళ్ళని ఇబ్బంది పెట్టకండి, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే మాత్రం క్షమించద్దని ఆయన మా అందరి సమక్షంలో డిఎంఎడ్ ఫోన్ చేశారు సార్. అప్పటి నుంచి ఇంతవరకు ఈ సమస్య రాలేదు సార్. ఇది ఫస్ట్ టైం వచ్చింది. ఇది కూడా 2 రాష్ట్రాల్లో లేదు సార్, ఒక చిత్తూరు జిల్లాలోనే స్టార్ట్ అయింది. దాన్ని మీ ద్వారా నియంత్రించాలని మీకు పదే పదే అందరి తరఫున నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను సార్. అదేవిధంగా మా రాష్ట్ర సెక్రటరీ నక్కా రామచంద్రయ్య గారు మాట్లాడతారు. టీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున తిరుపతి పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు జేఎంసీ శ్రీనివాసులు గారికి, నేను జనరల్ పల్లి శ్రీనివాసులు గారు అంటే మాకు ప్రాణ సమానులు, చిత్తూరు జిల్లా ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మేమంతా వాళ్ళ ఆధ్వర్యంలో సిన్సియర్గా వర్క్ చేసినాము. అన్ని వెన్నదంతుల నుండి మాకు పెద్ద దిక్కుగా ఉన్నారు. ఈరోజు కూడా ఏ విషయానికైనా సార్ మాకు ఇది కావాలా, ఇది చేయండి అంటే మనస్ఫూర్తిగా చేసేవారు. తిరుపతి శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. మీ అందరి అదృష్టము. ఎల్లవేళ సారు అందుబాటులో ఉంటారు. సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మన గ్రామీణ వైద్యుల తరఫున సార్కి అన్ని విధాల సహకరించి వారికి మనము మన ఏ విషయంలో కూడా వారు ఆదేశిస్తే మనము చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన